రైతులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్ర బాబు. పాడి పశువులు, గొర్రెలు, మేకలు అలాగే పొట్టేళ్ల పెంపకం చేస్తున్న రైతులు ఖచ్చితంగా ఈ ఇంజెక్షన్ గురించి తెలుసుకుని ఉండాలి. డోలోబాన్ ప్లస్, దీనిలో నిమిసిలిడ్ మరియు పారాసిటమాల్ ఉంటుంది. ఈ ఇంజెక్షన్ పాడి పశువులకు నొప్పులు వచ్చినప్పుడు కానీ, లేదా వాపులు వచ్చినప్పుడు కానీ, అలాగే అధిక జ్వరంతో బాధపడుతున్నప్పుడు పాడి పశువులకు 104, 105 ఫీవర్ వస్తుంటుంది. అలాగే గొర్రెలు, మేకలకు 104, 105 చాలా కామన్గా చూస్తుంటాము. ఈ గొర్రెలు, మేకలు అలాగే పొట్టేళ్ల పెంపకం చేసిన రైతులు వాటిని రవాణా చేయడం వల్ల కొన్నిసార్లు స్ట్రెస్కు లోనవ్వడం వల్ల వాటిలో బ్యాక్టీరియా అనేది అప్పర్ హ్యాండ్ తీసుకొని ఖచ్చితంగా ఈ సెప్టిసెమియా లేదా టాక్సిమియా డెవలప్ అయి ఖచ్చితంగా వాటికి జ్వరం వస్తుంది. సో ఇంత జ్వరంతో బాధపడుతున్న జీవాలు సరిగా మేత మేయకపోతే ఖచ్చితంగా వాటి బాడీ వెయిట్ని కోల్పోతాయి. సో తొందరగా తగ్గించడానికి ఏ ఇంజెక్షన్ ఉందా అన్నప్పుడు అంత హై టెంపరేచర్ని మనం ఈ డోలోబాన్ ప్లస్ని వాటికి వేసినట్లయితే ఎంత హై టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. అలాగే పాడి పశువులకు, గొర్రెలు, మేకలకు ఎటువంటి బ్యాక్టీరియల్ ఫీవర్ అంటే సెప్టిసెమియా, టాక్సిమియా వచ్చినప్పుడు ఉండే ఫీవర్ని ఆ సమయంలో ఈ నిమిసిలిడ్ ప్లస్ పారాసిటమాల్ ఇంజెక్షన్ వేసినట్లయితే చాలా తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్నిసార్లు పాడి పశువులకు మరియు గొర్రెలు, మేకలకు వైరల్ ఫీవర్ కామన్గా వస్తుంటుంది. ఈ వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కొన్నిసార్లు మెలనాక్స్ ప్లస్ పారాసిటమాల్ ఇంజెక్షన్ వేసినా కూడా కంట్రోల్ అవ్వకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది నిమిసిలిడ్ ప్లస్ పారాసిటమాల్. ఈ ఇంజెక్షను ప్రోటోజోవల్ డిసీజ్ ద్వారా వచ్చే ఫీవర్ని కూడా కంట్రోల్ చేయడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా గొర్రెలకి ఈ ఫుట్ రాట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సెప్టిసెమియా డెవలప్ అయ్యి వాటికి జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి కండిషన్లో ఈ ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. పాడి పశువులకు పొదుగువాపు వచ్చినప్పుడు కొన్నిసార్లు పొదుగు బాగా ఎర్రగా వాచిపోయి ఉంటుంది. అలా సిచ్యువేషన్లో ఆవులు లేదా గేదెలు చాలా జ్వరంతో ఇబ్బంది పడుతుంటాయి. అలాంటి కండిషన్లో కూడా మనం దీన్ని వేయవచ్చు. అలాగే జీవాలు మరియు పాడి పశువులు కాలి నొప్పితో బాధపడుతున్నప్పుడు లేదా మస్కులోస్కెలిటల్ డిసార్డర్ అంటే ఈ కండరాల నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గాలికుంటు కానీ మరియు ఇతరత్ర వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు, అధిక జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నిమిసిలిడ్ ప్లస్ పారాసిటమాల్ వేసినట్లయితే చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఈ ఆవులలో ఈ మధ్య లంపీ స్కిన్ అనే వైరస్ వల్ల అధిక జ్వరంతో బాధపడుతుంటాయి. ఈ లంపీ స్కిన్ వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న ఆవులకు కూడా మనం ఈ నిమిసిలిడ్ ప్లస్ పారాసిటమాల్ ఇంజెక్షన్ వేసుకోవచ్చు. ముఖ్యంగా గొర్రెలకు ఈ వైరల్ డిసీజ్ అంటే ఈ పీపీఆర్ అలాగే కొన్ని రకాల జబ్బుల్లో బ్లూటంగ్ లాంటి దాంట్లో అధిక జ్వరంతో బాధపడుతుంటాయి. సో జ్వరాన్ని తొందరగా కంట్రోల్ చేయడం కోసం మనం ఈ నిమిసిలిడ్ ప్లస్ పారాసిటమాల్ ఇంజెక్షన్ వేసినట్లయితే చాలా తొందరగా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అధిక జ్వరంతో బాధపడుతున్న వాటికి ఖచ్చితంగా తొందరగా రిజల్ట్ రావాలంటే వాడాల్సిన ఏకైక ఇంజెక్షన్ నిమిసిలిడ్ ప్లస్ పారాసిటమాల్. సో ఇంజెక్షన్ వేయడం వల్ల చాలా తొందరగా ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మనం ఎటువంటి కండిషన్లో కానీ అంటే ఫీవర్ వస్తున్న కండిషన్లో హై టెంపరేచర్ ఉంది అన్నప్పుడు ఈ నిమిసిలిడ్ ప్లస్ పారాసిటమాల్ ఇంజెక్షన్ కొంతమంది రైతులు వాడుతున్నారు. సో చాలా వరకు రైతులు ఇంజెక్షన్ వాడినట్లయితే కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంజెక్షన్ ఎంత వేయాలి అని చూసుకున్నట్లయితే ఇంజెక్షన్ డోస్ 1 ml per 25 kg బాడీ వెయిట్ చొప్పున మనం కండకు మాత్రమే వేయాలి. చర్మం కింద కానీ అలాగే నరాన్ని కానీ వేయకూడదు. ఇది ప్యూర్గా కండకు మాత్రమే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. సో ఇంజెక్షన్ని మనం కండకు మాత్రమే వేయాలి. సో గొర్రెలకు 1 ml per 25 kg బాడీ వెయిట్ చొప్పున మనం కండకు వేసుకోవాలి. అలాగే పెద్ద పశువులకు 15 పాయింట్ల వరకు వేసుకోవచ్చు. మీడియం సైజులో ఉన్న గేదెలకు అంటే 300 కిలోల బరువు ఉన్న గేదెలకు మనం 10 పాయింట్ల వరకు వేసుకోవచ్చు. సో ఇంజెక్షన్ మనం ప్రెగ్నెంట్ వాటికి కూడా వేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ వాడడం వల్ల ఎటువంటి అబార్షన్ అయితే ఇప్పటివరకు నమోదు కాలేదు. సో ప్రెగ్నెంట్ గేదెలకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఖచ్చితంగా హై టెంపరేచర్ ఉంది అన్నప్పుడు ఈ ఇంజెక్షన్ కనుక వేసినట్లయితే చాలా తొందరగా జ్వరం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంజెక్షన్ చాలా వరకు ఫాస్ట్ రికవరీ అయితే ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.